హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నివసించేటువంటి వివిధ రకాల గిరిజన తెగలు, వాటి పేర్ల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 2 సిలబస్కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక విషయంలోకి వస్తే, అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నివసించేటువంటి వివిధ రకాల గిరిజన తెగలు, వాటి పేర్ల గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అండమాన్ నికోబార్ దీవులలో నివసించేటువంటి గిరిజన తెగల పేర్లు తెలపండి. అండమాన్ నికోబార్ దీవులలో నివసించేటువంటి గిరిజన తెగలు. ఆన్సర్: షోంపైన్స్, జార్వాస్, షాంటినలిస్, ఓంజెస్, నికోబారిస్ట్ అని చెప్పి ఈ యొక్క తెగలన్నీ కూడా అండమాన్ నికోబార్ దీవులలో నివసిస్తూ ఉంటారు ఈ ప్రజలు. వీటికి సంబంధించి ప్రశ్నలు వివిధ రకాలుగా అడగవచ్చు. షోంపైన్స్ నివసించే, భారతదేశంలో గిరిజన తెగలు నివసించే ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు, ఇలా అడుగుతూ ఉంటాడు. షోంపైన్స్, జార్వాస్, షాంటినలిస్, ఓంజెస్, నికోబారిస్ట్. అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీపీఎస్సిలో, తర్వాత టెట్, డిఎస్సిలకు సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించి, స్టాండర్డ్ జీకే సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. కేరళకు సంబంధించి కనిక్కర్, పులియాన్స్, మొరాలిన్, మత్తువన్, కానీస్, అరుందన్. కేరళ రాష్ట్రంలో నివసించేటువంటి గిరిజన తెగలండి వీరందరూ కూడా. కనిక్కర్, పులియాన్స్, మొరాలిన్, మత్తువన్, కానీస్, అరుందన్. ఈ పేర్లన్నీ ఇచ్చి కూడా ఇది ఏ రాష్ట్రంలో నివసించే గిరిజన తెగలు అని కూడా అడగవచ్చు. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. తమిళనాడులో నివసించేటువంటి గిరిజన తెగల పేర్లు తెలపండి. తోడాలు, బుడగాలు, కోటాలు, ఇరుల, కనికర, ఆదియన్, యూజుల, షోల్గా అనేటువంటి ఈ యొక్క తెగలన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో నివసించేటువంటి గిరిజన తెగలు. ఇక 4వ ప్రశ్న చూస్తే, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అడియాన్, బార్డియా, బిల్, చెంచు, చెంచువార్, దుబా, తలావియా, పద్వి, మేవాసి, బగాలియా, చోదర అని చెప్పి ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళు. 5వ ప్రశ్న గమనిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే అపటానిస్, అబోర్, మిష్మి, దాఫ్, గెలాండ్, గోంబా అనేటువంటి గిరిజన జాతులు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఇక 6వ ప్రశ్న చూస్తే, సిక్కిం రాష్ట్రంలో కేవలం ఒకే ఒక గిరిజన తెగ, లెప్చస్ అనేటువంటి ఒక తెగ. 7వ ప్రశ్న చూస్తే, అస్సాం రాష్ట్రానికి సంబంధించి లెప్చస్ అనేటువంటి తెగ.
అబోర్ అనేటువంటి గిరిజన తెగ, చక్మా, చుటియా, మికీరా, ధింసా, రబాస్ అనేటువంటి ఈ గిరిజన తెగలన్నీ కూడా అస్సాం రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నాయి. 8వ ప్రశ్న చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే అంద్, మీనా, బాట్రా, బైగా, కారియా, కట్కారీ, బిరోర్, కోల్, బిల్లులు, గడబ, భారియా, పార్థి, ఆదివాసీలు, గోండులు, మురియాస్ అనేటువంటి ఈ గిరిజన తెగలన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు. ఇక 9వ ప్రశ్న చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి బోటియా, కుమయున్, గుజ్జాస్ అనేటువంటి ఈ తెగలన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలంటే బోటియా, కుమయున్, గుజ్జాస్. ఇక 10వ ప్రశ్న చూస్తున్నాం. త్రిపుర రాష్ట్రానికి సంబంధించి చూస్తే బుటియా, బిల్, చక్మా, గారో, కుకి, కసియా, లుషాయి, ముండా తెగలు, ఒరాంగ్, సంతాల్ తెగలు. ఈ విధంగా త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన తెగలు ఉన్నాయి. ఇక 11వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు అంద్, బగత, బిల్, చెంచులు, కొండసవర, సుగాలి, కొండరెడ్డి, కోయ, కోలాం, ఖారియా, యానాది, ఎరుకల అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో గిరిజన తెగలను వాటి పేర్లను తెలపవచ్చు. 12వ ప్రశ్న చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు చూస్తే చెంచు, గోండు, కోయ, తోటి, కొండరెడ్డి, లంబాడి అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు. ఇక 13వ ప్రశ్న చూస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గడ్డిస్, భోట్, కిన్నర, పంగ్వాలా, లహోల్, సావంగ్ల, కనౌర, కంప, గుజ్జరులు అని చెప్పి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న గిరిజన తెగలు. 14వ ప్రశ్న చూస్తే మేఘాలయ రాష్ట్రంలో గారో, హమర్, జయంతియా, ఖాసీలు సంబంధించి మేఘాలయ రాష్ట్రంలో ఈ యొక్క ఆదిమ గిరిజన తెగలు ఉన్నాయి. మీకు 15వ ప్రశ్న చూస్తే బీహార్ రాష్ట్రానికి సంబంధించి భూమిజ్, భైగా, బంజార్, ముండా, బేడియా, బింజియా, చిక్, కోర్వా, గోండులు, బీరోర్, ముండాలు, ఓరాన్, సంతాలు అని చెప్పి వీరందరూ కూడా ఈ యొక్క గిరిజన తెగలు బీహార్ రాష్ట్రానికి సంబంధించి. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బోక్షా, బోటియా, జౌన్సారి, రాజీ, థారు, బొలియాలు, ఖాస్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గిరిజన జాతులు. 17వ ప్రశ్న చూస్తే ఒడిశాకు సంబంధించి భాగట్ట, భూమియా, భుంజియా, గడబ, జవాంగ్, కోండ్లు, గోండు, ఓరాన్లు, సంతాల్ అని చెప్పి ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు. ఇక 18వ ప్రశ్న చూస్తే మణిపూర్, కుకి, రెంగ్మా అనేటువంటి గిరిజన తెగలు. ఇక 19వ ప్రశ్న చూస్తే మిజోరాం, లఖేర్, మిజో, మాత్, పాకి, లుషాయి అని చెప్పినటువంటి గిరిజన తెగలు మిజోరాం రాష్ట్రంలో. 20వ ప్రశ్న చూస్తే నాగాలాండ్, నాగాలు, సిటెంట్, అంగామి, అదేవిధంగా జలియాంగ్, ఆవో, సెమ, రెంగా అనేటువంటి ఈ యొక్క నాగాలాండ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు. 21వ ప్రశ్న చూస్తే పశ్చిమ బెంగాల్లో అసుర్, బైగా, బంజారా, బాడియా, బీరోర్, భూటియా, గోండ్, లెప్చా, సంతాలు, ముండాలు అని చెప్పి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు. ఇక 22వ ప్రశ్న చూస్తే మహారాష్ట్రకు సంబంధించి అంద్, బర్దా, బింజ్వార్, ధంకా, కథోడి, కట్కారీ, కోలాం, ఖరియా అనేటువంటి ఈ యొక్క గిరిజన తెగలు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నారు. ఇక 23వ ప్రశ్న చూస్తే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు గుజ్జర్లు, డాంగ్స్, బిల్లులు అనేటువంటివి ముఖ్యులు. ఇక 24వ ప్రశ్న చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలో బిల్లులు, చౌదర, దుబ్లా, గరాసియా, గామీత్, కత్కారీ, కోలాం, రధ్వా, మీనా, గుజ్జర్లు, బంజార్స్ అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు.
25వ ప్రశ్న చూస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడఖ్, గుజ్జర్, బకర్ భారతదేశంలో వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.